చాలా బాగుందన్న, చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ అయితే సూపర్ ఉన్నాయి, అద్దరిపోయింది సినిమా. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ ఉంది, చాలా బాగుంది. సినిమా బాగుంది, చూడొచ్చు. సెకండ్ హాఫ్ రెండు బాగుంది. బాగుందన్న. లాస్ట్ 20 minutes మాత్రం కొద్దిగా సింపుల్ సినిమా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది. సినిమా అంతా 4వ వదిన లేనందుకు చాలా ఫీల్ అవుతున్నాను. బాహుబలిని మించి ఉంది. బాహుబలి 1 ఎలా ఉందో హరిహర వీరమల్లి 1 కూడా అలాగే ఉంది. బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్. సినిమా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ ఓకే పర్లేదు. పవన్ కళ్యాణ్ కోసం బీజం కోసం వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. బాగుంది. రాజులకాల మూవీ అంటే ఏందనుకున్నా కానీ సినిమా హైలైట్ ఉంది అన్న. సూపర్ సూపర్ ఉంది సినిమా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది సినిమా అంతా. చాలా బాగుంది సినిమా. కీరవాణి కీరవాణి అంత కీరవాణి భయ్యా. సినిమా అంతా బాగుంది. కొన్ని సీజీ షార్ట్స్ తీసేసేయండి. సినిమా సూపర్ ఉందండి. రియల్ గా అది ఏంటంటే ఒక సోషల్ ఓరియంటెడ్, పిల్లలు అందరూ చూడాలి సినిమా. ఏంటంటే ఒక మంచి మూవీ, పిల్లలకి కానీ ఫ్యామిలీస్ కానీ అసలు ఏం బోరింగ్ ఉండదు. చాలా బాగుంది. అంటే ఎప్పుడెప్పుడు అనేది వెయిటింగ్ చేస్తుంటే వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విజయం సాధించాడు. అదే విధంగా సినిమాల్లో కూడా సూపర్ సక్సెస్. ఫస్ట్ హాఫ్ హైలైట్, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్. సో మనం ఇప్పుడు వెయిట్ చేయాల్సింది ఏంటంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. సాంగ్స్ హైలైట్. ఎందుకంటే ఎంఎం కీరవాణి గారు ప్రతి సినిమా కూడా చాలా బాగా ఇస్తారు. బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా ఈ సినిమాకి ఎక్సలెంట్. అసలు చూడొచ్చు 100%. ఏది మైనస్ కూడా లేదు. చాలా బాగుంది సినిమా. ప్రతి క్యారెక్టర్ కి అందరికి కరెక్ట్ న్యాయం చేశారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి. సునీల్ గారు కావచ్చు కానీ సత్యప్రకాష్ వీళ్ళందరూ ఒక్కొక్కటి క్యారెక్టర్ బాగా చేశారు. నిజంగా చెప్పాలంటే సినిమా అయితే ఎక్సలెంట్ అండి. రియల్లీ చాలా కాలం తర్వాత వెయిట్ చేసాం. కొత్త వేరియేషన్ అంటే అతను మనకి ఎప్పుడు పాత వ్యక్తే, కానీ ఈ సినిమాలో చాలా కొత్తగా వినిపించారు. థ్యాంక్ యూ. సో సినిమా అయితే చాలా బాగుందండి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, నార్మల్ ఆడియన్స్, ఎస్పెషల్లీ ఎవరైతే హిందూ రిలీజన్ ఫాలో అవుతారో సో వాళ్ళందరికైతే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఏదో ఒక సినిమా, రెగ్యులర్ సినిమా ఏంటంటే 2 for ఎంటర్టైన్మెంట్ చూస్తాం. ఇది ఒక మెసేజ్ తీసుకోవడానికి కానీ లేదనుకుంటే ఒక విజువల్ వండర్ ఎవ్రీ మినిట్. అన్ని సినిమాలకి చాలా మంది చెప్తుంటారు. అంటే ఇంకా అది మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డిఫరెన్సెస్ కానీ ఏముండదు. మీరు సినిమాలో కూర్చున్నారంటే జస్ట్ మీరు ఐ ఓపెన్ చేసి కూర్చోాలి అంతే. మీరు ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్నెస్ తో బయటకు వస్తారు. ఇది రెగ్యులర్ సినిమా ఫార్మేట్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే ఏదో ఇంటర్వెల్ బ్లాక్ ఉంది, ఒక సాంగ్ వచ్చింది, లేదనుకుంటే కామెడీ వచ్చింది, అలా ఉండదు అసలు. ఎవ్రీ 15 minutes కి హై 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 అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రతి ఫ్రేము సో రిచ్, సో ఇంకా వేరే లెవెల్ అనమాట. అంటే అసలు సాంగ్స్ ఏదో ఒక చెప్తాం, ఒక రెగ్యులర్ ఒక మీటర్తో మనం ఒక 2 డైలాగులు 3 ఫైట్లు 2 ఇవి అలా రెగ్యులర్ కాలిక్యులేషన్ ఉండే సినిమా. డెఫినెట్గా క్రిష్ గారు లేదంటే డైరెక్టర్ గారు ఎఫర్ట్స్ చాలా బాగుంటాయి. ఇది చెప్తాను కదండి, మన రెగ్యులర్ సినిమా ఒక మెజర్స్ మీటర్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ ఫైట్స్ అంటే ఒక రకమైన ఫైట్స్ ఉంటుంది. అలా కాదు, మనం మగధీరాలో చూసాం లేదనుకుంటే బాహుబలిని చూసాం, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ ఇది ఆల్టుగా చాలా డిఫరెంట్. పవన్ కళ్యాణ్ సినిమాలకి రేటింగ్లు అలగకూడదండి, దాని టాప్. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ మూవీ, ఇంకా అంతకు మించి ఇంక పెద్ద ఓడలేదు. తెలుగు ఇండస్ట్రీలో కూడా మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. టాప్ 3 తెలుగు ఇండస్ట్రీ బెస్ట్ మూవీ అయితే నేను ఏంటంటే ఏదో హైలైట్ చెప్పట్లేదు. ఇది మీరు రియలైజ్ అవుతారు ఎవరైతే ఈ వీడియోస్ని చూస్తున్నారో, ఫాలో అయిపోయి సినిమా చూస్తారో వాళ్ళు కనెక్ట్ అవుతారు. తెలుగు ఇండస్ట్రీ టాప్ 3 ఆర్ టాప్ 1 టాప్ 2 డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. కళ్యాణ్ బాబు యాక్టింగ్ ఏ మాత్రం తగ్గలేదు. చూపించాడు బ్రో. నిజంగా ఏదో పాలిటిక్స్ లో ఉన్నాడు, బిజీగా ఉన్నాడు అన్నారు కానీ సినిమాలో యాక్టింగ్ చూడండి. ఆ గ్రేస్, ఆ ఐస్ ఎవరో తగ్గలేరు. బీజిఎం కీరవాణి చింపేశాడు. నిజంగా చెప్తున్నా కదా, బీజిఎం అయితే ఇచ్చిపాడుంది. ఫ్యామిలీ పక్కా ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే పక్కా నచ్చుతుంది, పక్కా వెళ్ళాలి. కొంచెం ఆ విఎఫ్ఎక్స్ ఏదో కొంచెం డల్ ఉన్నాయి కానీ సినిమా మాత్రం బీజిఎం పరంగా, యాక్టింగ్ పరంగా చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి బ్రో, చాలా బాగున్నాయి. యాక్టింగ్ ఎవరు తగ్గలేదు, ఎవరికి వాళ్ళు బాగా ఇచ్చారు బ్రో. యాక్టింగ్ బ్రో, ఆయన విజువల్స్ ఆయన కనబడితేనే చాలు బ్రో. అసలు సెపరేట్ అంటే ఏం లేదు సినిమాలో. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన యాక్టింగ్ ఇదే హైలైట్. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సస్పెన్స్ మధ్యలో ఇంటర్వెల్ ముందు సస్పెన్స్ చాలా బాగుంది. అన్ని విజువల్స్ అయితే గ్రేట్. సినిమా అయితే సూపర్ హిట్, దానికైతే తక్కువ లేదు.